కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ఇంధన కొరతకు కారణమేంటో ప్రభుత్వమే చెప్పాలన్నారు. రాష్ట్రం అప్పుల్లో తప్ప మరెందులోనూ మొదటి స్థానంలో లేదన్నారు భరత్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ యొక్క కొరత ఎందుకు వచ్చిందని వాళ్ళ సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కొరత లేదు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఈ యొక్క పరిస్థితులు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యంగా కనబడతా ఉంది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్తా ఉన్నాడు, ఆంధ్ర నుంచి బండ్లు కానీ లేకపోతే ఆంధ్ర నుంచి పెద్ద పెద్ద ట్యాంకర్లు కానీ తీసుకుని వచ్చి మా దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ పట్టుకెళ్తా ఉన్నారు అనే పరిస్థితులకు తీసుకుని వచ్చారని అంటే అసలు ఈ ప్రభుత్వం సిగ్గుతో చనిపోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేంట్లో నంబర్ 1లో ఉందని అంటే పెట్రోల్ డీజిల్ యొక్క కొరత కనబడుతోంది. రేట్లు చూస్తే ఇదే హైయెస్ట్ రేట్లు, అప్పులు చూస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్లో ఉన్న పరిస్థితులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంధన కొరతపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పెట్రోల్ డీజిల్ కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. డీజిల్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ తెరుచుకున్నప్పటికీ చాలా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. కోల్కతా నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో ఇంకా పెట్రోల్ బంకులు తెరుచుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా చోట్ల రాత్రి నుంచి కొంత ఫ్రీ అయిందని చెప్తున్నప్పటికీ అక్కడక్కడ బంకులు ఇంకా మూతపడినాయి. వాటికి పూర్తిగా సప్లై ఆగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒంగోలు శివారులోని పెట్రోల్ బంకు ఒకసారిగా పెట్రోల్ బంకుల మీద పడిపోవడం, పరిమితికి మించి వాళ్ళు పెట్రోల్ తీసుకునే ప్రయత్నం చేయడం, అలాగే కొన్ని బంకు యాజమాన్యాలు రిటైల్ మార్కెట్కి బదులుగా కమర్షియల్ మార్కెట్కి పెట్రోల్ని తరలించడం పూర్తిగా షార్టేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ పెట్రోల్ బంకులకు కమర్షియల్గా ఏదైతే అమ్ముకున్నారో రిటైల్ పెట్రోల్ బంకులు ఆయా పెట్రోల్ బంకులకి పైనుంచి సరఫరా నిలిపివేయడంతో 2-3 రోజులైనా సరే తెలుసుకున్నటువంటి వైనం ఉంది. కారణం రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందులో ప్యానిక్ అయ్యి పబ్లిక్ ఎక్కువగా తీసుకెళ్లారు మా దగ్గర ఉన్నటువంటి కోటాని వాళ్ళు చెప్తున్నప్పటికీ వాస్తవానికి కమర్షియల్గా ఇవ్వకుండా ఓన్లీ పబ్లిక్ మాత్రమే ఇవ్వాల్సినటువంటి బంకు కాబట్టి ఆ బంకులో ఉన్నటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కమర్షియల్ పర్పస్ అధిక రేటుకి అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా పెట్రోల్ బంకులు రిటైల్ మార్కెట్కి బదులుగా కమర్షియల్ మార్కెట్కి, పరిశ్రమలకి, ఫ్యాక్టరీలకి అధిక మొత్తంలో అమ్మారు. అందువలనే జనరల్ పబ్లిక్కి, రైతాంగానికి షార్టేజ్ వచ్చిందనేది కూడా కొంత ఆరోపణలు ఉన్న పరిస్థితి. కొంత రిలీఫ్ అవుతుందని అధికార యంత్రాంగం చెప్తూ వస్తుంది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కూడా పెద్ద ఎత్తున దీని మీద మానిటరింగ్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఆయన కూడా వాయిస్ మెసేజ్లు ఇవ్వరు, మెయిల్స్ పెట్టారు. పెట్రోల్ బంకులకు కానీ పెట్రోల్ సప్లై చేసే కంపెనీలకు కూడా మెయిల్స్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, నిల్వలు పూర్తిగా ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ స్టిల్ ఇంకా ఇలాంటి పెట్రోల్ బంకులు మూతపడే ఉన్నాయంటే కొంత ఆందోళనకరంగా ఉంది. ఇంకా 2-3 రోజులు పడుతుందని కూడా అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసమర్థ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెట్రోల్ బంకులో వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు శైలజానాథ్. వెంటనే సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ వెంటనే అసమర్థ కూటమి ప్రభుత్వం
సమర్థత ఏమాత్రం లేని ఒక అసమర్థ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. రైతాంగం పట్ల కక్షగట్టిన ప్రభుత్వం ఇది. మొన్నటి వరకు విత్తనం సమస్య, యూరియా సమస్య, గ్యాస్ సమస్య, చివరికి ఈ రోజు డీజిల్ సమస్య కూడా వచ్చేసింది. పంట నూర్పిడి యంత్రాలు ఆగిపోతా ఉన్నాయి. ట్రాక్టర్లతో సేద్యాలు చేసుకోవడానికి కష్టమైపోతా ఉంది. రవాణా రంగం కుదేలు కావడం వల్ల సాధారణమైన మనిషి పట్ల బరువు పెరిగిపోతా ఉంది. మాటలు తప్ప చేతల్లో ఏమాత్రం అసలేని ప్రభుత్వం ఇది. ఒక అనుమానం అంతా వస్తా ఉంది. డీజిల్ ని, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ని దాచిపెట్టి బ్లాక్ లో అమ్ముకునే ప్రయత్నం జరుగుతోందేమో అని ప్రజలు భావిస్తా ఉన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్లో చేతగాని ప్రభుత్వ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో లేని కొరత ఇక్కడ ఎందుకుందని ప్రశ్నించారు. ఇంత కొరత ఉన్నా పెట్రోల్ సమృద్ధిగా ఉందంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు శ్రీదేవి. నంద్యాలలో పెట్రోల్ డీజిల్ కొరతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. చంద్రబాబు సీఎం అయిన రోజు నుంచి ప్రజలకు అన్ని కష్టాలే అని విమర్శించారు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీజిల్ సంక్షోభం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ప్రజలకు కష్టాలు తప్ప ఆనందాలు ఏమీ లేవు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ పోతా ఉన్నాం. రైతుల గురించి చెప్పాలంటే పంట మొదలు పెట్టినప్పటి నుంచి విత్తనం కొరత, యూరియా కొరత, క్యూలో నిలబడ్డం, పడిగాపులు గాయడం, మళ్ళా గొడవలు చేయడం, ఈ రకంగా ఇబ్బందులు తప్ప వేరే చేసింది ఏమీ లేదు. మొన్నటికి మొన్న గ్యాస్ షార్టేజ్, గ్యాస్ లేదండి ఇళ్లలో. గృహిణులకు అందరికీ, మా అమ్మలక్కలకు అందరికీ ఇబ్బందులు పెట్టుకుంటూ పోయారు. ఈరోజు ప్రజలకందరికీ పెట్రోల్, డీజిల్ కొరత.